చిన్నప్ప ఎక్కడితో వదలుతాను నా కొడుక నేను చేసిన ఏదైనా నాకు ఇస్తే సార్ చెప్పండి సార్ మీరు మనకి చేస్తారు అదే మాకు ఆధారం ఉంటుంది కదా. డెడ్ బాడీలు దొరకని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. ఆయనమ్మా సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్కర్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజు దేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫ్యూనరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడ ఉన్నది. పోయింది డెడ్ బాడీ ఆడ వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీసులో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేదు. అమ్మాయి అంటే ఇచ్చిన 10 lakhs కూడా రాలేదు. మీరేమో బయట స్టేట్మెంట్లు అందరికి 10 లక్షలు ఇచ్చినా మిగతా ₹1,00,000 ఇస్తున్నాం అన్నారు. షీ డిడ్ ఈవెన్ గెట్ 10 lakhs. సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు. ఈయన ఒరిస్సా రాష్ట్రం. వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ. సో ఫైనల్ గా వీళ్ళందరి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి ఇస్తామన్న ₹1,00,000 ఇప్పటికి నెల అయింది. వారంలు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా, స్పష్టమైన డేట్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇప్పించండి. మీరు డేట్ చెప్పండి, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పండి. లేదంటే మాత్రం మేము టెంట్ వేసి మరి వాళ్ళ తరఫున దీక్ష చేయాల్సి వస్తుంది, పోరాటం తీవ్రం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఒకసారి. ఆగస్టు 24 3 రోజుల లోపల ₹1,00,000 చెక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏమైతుంది పరిసార్, నెల అయిపోయినా ఇంతవరకు కొంతమందికి 10 లక్షలు కూడా రాలేదు. సో కైండ్లీ అందరికీ డబ్బు ఇవ్వండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ ₹1,00,000 ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షలు ఏమూలకు సరిపోవు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి.